2 more rounds. Bring your arms up. Let's start. As you inhale, let your belly expand fully. As you exhale, contract your belly in. Very good. Relax and breathe normally. Take nostril breathing or Nari-Shobhana Pranayama, also known as Anulom Vilom. Force the index and middle fingers of your right hand to make Vishnu Mudra. Then place the thumb on the right nostril. Close your eyes and take a deep breath in with your left nostril. Then switch your fingers to block the left nostril with your fingers and slowly exhale from the right nostril. Again, inhale from the right nostril. Switch fingers. ఇక్కడైతే ఇడ్లీకి పప్పు ఇంకా రవ్వ నానబెట్టిందండి. నేనైతే మినపప్పు ఇంకా ఇడ్లీ రవ్వ ఒకేసారి నానబెట్టేస్తాను. ఒకసారి మంచిగా నానుతుంది, రవ్వ కూడా అప్పుడే నానబెట్టేస్తే మంచిగా నానిపోతుంది అనమాట. చాలా రోజులైంది ఇడ్లీ పెట్టి, ఇంకా అందుకని ఇడ్లీ పెడదామన్నట్టుగా నానబెడుతున్నాను. ఇక్కడ ఇడ్లీ రవ్వ 2.5 గ్లాసెస్ అయితే పోసాను. ఒక గ్లాసు పప్పుకి 2.5 గ్లాసెస్ రవ్వ వేసుకుంటే చాలా బాగా వస్తాయి, మంచిగా ఉంటాయి, ఇడ్లీ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఇడ్లీ రవ్వ అయితే కడిగేసి ఇలాగ ఒక 4-5 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ పప్పు రుబ్బు అయిపోయింది. ఇడ్లీ బాగా మంచిగా చూడండి ఇలాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇలాగ రుబ్బు అయిపోయిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఎప్పుడైనా దీంట్లో పప్పుకే ఎంత అయిందో చూడండి. ఒక గ్లాస్ పప్పే వేసాను, కానీ ఇడ్లీ కూడా స్మూత్గా వస్తుంది అనమాట, బాగా పొంగుతాయి. ఇలా ఫోన్ పట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఇది రుబ్బు తీసుకున్నాం కదండి, దీంట్లో రవ్వ వేసేసుకుంటున్నాను. మంచిగా కడిగేసి క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదేంటంటే మొత్తం వాటర్ అంతా కిందకు వచ్చిందనమాట. ఇక్కడ ఇడ్లీ పిండి రవ్వ కలిపేసి పెట్టేసుకున్నానండి. అంటే మనం అయితే ఒక రోజు ముందే పెట్టుకుంటాం కదా, అలాగే ముందు రోజు అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఆ రోజు నైట్కి ఇడ్లీ రొట్టి చేసుకున్నానండి. ఇది పానకంతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇడ్లీ పిండి అయితే ఇలా పులిసి రెడీ అయిందనమాట. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను. కొద్దిగా ఒక స్పూను, ఇలా చేతితో అనేస్తే ఇడ్లీలు బాగా మంచిగా వస్తాయి అన్నమాట, మంచిగా వస్తాయి. టేస్ట్ కూడా ఉంటుంది, నెయ్యి రాసాం కాబట్టి. ఆయిల్ కాదు కదా, నెయ్యి కదా, అందుకని టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ముందుగా నీళ్ళు పెట్టేసుకొని వేడెక్కించాను. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలాగా అన్ని కప్పుల్లో ఇడ్లీలు పెట్టేసుకోవాలి. డాడీ మోతల్లది. ఇడ్లీ ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఇలా స్పూన్ పెట్టి స్పూన్కి అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే ఇడ్లీ తీస్తున్నాను. ఇది చల్లారిన తర్వాత తీసుకుంటే కొంచెం వస్తాయన్నమాట ఇడ్లీ. చూడండి ఇడ్లీ తీసేటప్పుడు మనము ఇలా తీస్తే ఇలాంటి స్పూన్ ఉంటే భలే ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో ఇడ్లీ, స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనకి ఇడ్లీ తినాలనిపిస్తుంది. చూసారా ఎక్కడైనా అంటిందా, ఎంత మంచిగా వచ్చాయో చూడండి. ఇడ్లీ అలా రావాలి. మనం కిందన నెయ్యి రాసుకున్నాం కాబట్టి అట్లా వచ్చాయన్నమాట. ఇప్పుడైతే చట్నీ వేస్తున్నాను. టమాటా చట్నీ, పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా నేను చేసి చూపిస్తాను మీకు. కదా ఓకే. ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. టమాటా చట్నీ, ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా వీడియోస్, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శనగపిండి చట్నీ, ఇడ్లీ లంచ్ చేస్తున్నాను. 4 ఇడ్లీలు. వెయిట్ లాస్ అవ్వాలి కదా, అందుకని తక్కువ తింటున్నాను, ఎక్కువ తినట్లే, అయినా తగ్గట్లే.
చాలా బాగుంది. ఇడ్లీలో టమాటా చట్నీ బాగుంటుంది. ఇంకా ఇది ఏమంటారు, బొంబాయి చట్నీ. దీన్ని బొంబాయి చట్నీ అంటారు. మా చిన్నప్పుడు మా నానమ్మ టెంపుల్ తీసుకెళ్ళి ఇప్పించేది. కొబ్బరి చట్నీ కూడా చాలా బాగుంటుంది. చేస్తాను, ఈసారి ట్రై చేస్తాను. కాలు వేడిగా ఉంది. Don't disturb. Sound pollution. మా వాళ్ళు ఏం చేశారు తెలుసా, టమాటా చట్నీ దీన్ని నిండా చేశాను, దాన్ని మొత్తం ఇద్దరే కంప్లీట్ చేశాను. రేపు గురుచరిత్ర చదువుతాను. స్టార్ట్ చేయాలి. మార్నింగ్ 4 o'clock లేచి గురుచరిత్ర స్టార్ట్ చేయాలి. నీళ్ళు పోయినట్టున్నాయా? శివాలయం దగ్గర ఇల్లు ఉందంట డాడీ, వేరే ఆంటీ చెప్పింది. ఇండివిజువల్ హౌస్.